భూలోకంలోని అత్యంత చలిగా ఉండే కేవలం బద్రీనాథ్నే ఆ మహావిష్ణువే ఎందుకు ఆ ప్రదేశాన్ని తన నివాసంగా చేసుకున్నాడో మీకు తెలుసా? ఈ కథ వెనుక దాగున్న అసలైన చరిత్ర మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా యుగాల క్రితం ఆ ప్రదేశంలో భయంకరమైన మంచు తప్ప ఇంకేమీ లేదు. నిశ్శబ్దం మాత్రమే అక్కడ సమాధానం. ఆ భయంకరమైన మంచులో కూడా ఇద్దరు ఋషులు ఘోరమైన తపస్సు చేసేవారు. వారు ఎవరో కాదు, వాళ్ళే నరనారాయణులు. నరనారాయణులు అంటే శ్రీ మహావిష్ణువే 2 రూపాల్లో తపస్సు చేసేవారు. వారికున్న తపస్సు శక్తికి అంత భయంకరమైన మంచులో కూడా వారి తపస్సు నుంచి వచ్చే తేజస్సు ఎంతో తీవ్రంగా ఉండేది. ఆ ప్రదేశంలో మంచు ఎలా ఉంటుందంటే అక్కడున్న ఈదురు గాలులు మనిషిని కోసుకుపోయేంత బలంగా ఉంటాయి. ఈ దృశ్యమంతా దూరం నుంచి చూస్తున్న మహాలక్ష్మీదేవి మహావిష్ణువు స్థితిని గమనించి ఈ తపస్సుతో ఆయన శరీరం కూడా నష్టపోతుందని గ్రహించి సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ఆ మంచు పర్వతాలు ఎక్కి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మంచు కొండల్లో లక్ష్మీదేవి బద్రి చెట్టుగా మారిపోయారు. తన జాజి ఆకుల నీడల్లో మహావిష్ణువుని వేల యుగాలు రక్షించింది. అందుకే ఆయన బద్రీనాథ్ అయ్యాడు. అంటే లక్ష్మీదేవి చెట్టు కింద ఆశ్రయించబడిన దేవుడు అని అర్థం. ఎన్నో యుగాలు మారిన తర్వాత కలియుగం చేరుకుంది. కలియుగంలో మహావిష్ణువు తన నిజస్వరూపాన్ని అలకనంద నదిలోని నారద కుండలో లీనం చేశారు. శతాబ్దాలు తర్వాత ఆది శంకరాచార్యులు ఆ నదిలోకి దిగిపోయి మంచులో దాగి ఉన్న నల్ల శాలిగ్రామాన్ని కనుగొన్నారు. అదే మనం ఇవాళకి కూడా దర్శించే బద్రీనాథ్ యొక్క విగ్రహం. బద్రీనాథ్ అంటే లక్ష్మీదేవికి మహావిష్ణువు మీద ఉన్న అత్యంత ప్రేమకు చిహ్నం. ప్రతి ఒక్కరూ కామెంట్ లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా బద్రీనాథ్ కి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. And do follow Dare Dinesh.